चारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सल ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। सर्वमंगलमंगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणी नमोस्तुते। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। अथ योगानुशासनं योगः चित्तवृत्तिनिरोधः योगः चित्तवृत्तिनिरोधः तदा द्रष्टुस्वरूपे अवस्थानम् तदा द्रष्टुस्वरूपे अवस्थानं योगः చిత్తవృత్తి నిరోధః చిత్తములో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను నివృత్త చేయగలిగితే వారికి స్వరూపే అవస్థానం తన స్వరూపమునందు తన యొక్క ఆత్మయందు నిలకడగా ఉండే విధానం ఏర్పడుతుంది. యస్తవాత్మరేత్రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యః తు ఆత్మరతిః ఆత్మ సంతృప్తి ఆత్మశాంతి అనే విధానముగా అట్టి ఆ స్వరూప అనుభవమునందు అతడు ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఎవరికి వారు తమ తమ నివాసములలో ఉండే చేసుకోవచ్చు. ఎక్కడికో దూరంగా పోవాల్సిన అవసరం లేదు, దేశాంతరాలు పోవాల్సిన అవసరం లేదు, పుణ్యక్షేత్రాలకు పోవాల్సిన అవసరం లేదు. తన స్వగృహమే పుణ్యక్షేత్రముగా చేసుకుని మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ ధ్యానం చీలించే విషయాగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది. సుషవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రుతం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఇది స్వామి చెప్పే మాట భగవద్గీతలో. ధ్యానం అనేది ఎప్పుడు ఎక్కడ ఏ ప్రకారంగా ఆచరించాలో ఆ అంశాన్ని చాలా స్పష్టముగా శుద్ధముగా చెప్పినటువంటి విధానం. ముఖ్యంగా 6వ అధ్యాయం అంతా కూడా ధ్యాన సంబంధ అంశమే. కాబట్టి ఈ ప్రకారంగా మరి చేసినట్లయితే స్వరూపే అవస్థానం అన్నారు. తన స్వస్వరూపానుభవాన్ని పొందటం జరుగుతుంది. తన స్వస్వరూప సాక్షాత్కారం పొందటమే దైవ దర్శనం, అదే మోక్షం. కనుక దేవతా దర్శనాలు చెప్తూ ఉంటారు. రాముడు రామ దర్శనం అయింది, కృష్ణుడి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం అయింది అని చెప్పుకోవటం ఉంటుంది. అవన్నీ కూడా ఒక పుణ్య విధానం. ఆ దేవతా దర్శనాలు పుణ్య విధానము. దానివల్ల మనకున్నటువంటి కష్టములు, దుఃఖములు, బాధలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. మనకు కావాల్సింది ఏమిటంటే స్వరూప దర్శనం కావాలి, స్వరూప స్థితి కావాలి. మోక్షం అనేటువంటిది స్వరూప స్థితి వల్ల ఏర్పడుతుంది.
కనుక స్వరూప స్థితి కలగటం వల్ల ఏమవుతుందంటే లోన ఉన్న అజ్ఞానము అంతరిస్తుంది. కనుక స్వరూప అనుభవం కలిగినప్పుడు అనాదిగా ఉన్న అజ్ఞానము అంతరిస్తుంది. సూక్ష్మ దేహములో ఉన్న కర్మవాసనలు అంతరిస్తాయి. సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి కర్మవాసనలు కూడా అంతరిస్తాయి. అజ్ఞానము కర్మవాసనలు ఉన్నంత వరకు దేహములు తప్పవు. భవసాగరం ఏదాల్సిందే. కనుక జన్మల కారణం ఏంటంటే అజ్ఞానము కర్మవాసనలు. ఈ రెండు ఉన్నంత కాలం జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ రెండు నశింపబడేటువంటి విధానం స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానంతో పోవాలే తప్ప ఇంకా దేంతో కూడా పోయే అవకాశం లేదు. ఉపాసనల ద్వారా పోవు, కర్మకాండ వల్ల పోవు, ఉపాసన వల్ల పోవు. న కర్మన న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు అని కైవల్యోపనిషత్తు. కాబట్టి కర్మల ద్వారా పుణ్యం వస్తుంది, సద్గతి లభిస్తుంది, ఉత్తమ లోక ప్రాప్తి ఏర్పడుతుంది, ఉత్తమ జన్మలు వస్తాయి, దివ్య భోగాలు అనుభవిస్తాం. ఇది ఇంతవరకు కర్మలు చేసే విధానం ఉన్నది. మరి జన్మరాహిత్య విషయం చూసినట్లయితే ఒక స్వరూపే అవస్థానం, స్వరూప అనుభవమును పొందే విధానంగా రావాల్సి ఉంటుందని చెప్పని ఈ స్వరూప స్థితి, స్వరూప అనుభవం అనగా స్వరూపే అవస్థానం అన్నటువంటి విషయంపై మొన్న మనం గతంలో మరి అది స్వరూపత ఉన్నటువంటి యొక్క లక్షణములు అనే విషయం మీద కొంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అనే విధానములో లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి, వస్తువు మనకు సిద్ధించాలని చెప్పన్నట్లయితే లక్షణములు అన్నా ఉండాలి, ప్రమాణములన్నా ఉండాలి అనేటువంటి విషయంలో ఈ ప్రమాణములు అంటే ప్రత్యక్షాది ప్రమాణముల వల్ల మనకు వ్యావహారిక జగత్తు సిద్ధిస్తుంది. లక్షణములు తెలియటం కారణముగా పారమార్థిక బ్రహ్మం గోచరింపబడుతుంది. కనుక లక్షణములు ప్రమాణములు ఈ రెండు కూడా మనకి ఒకటి ప్రపంచ అనుభవాన్ని పొందింపజేసేదేమో ప్రమాణములు, పరమాత్మ స్వరూప అనుభవాన్ని పొందింపజేసేదేమో లక్షణములు అనేటువంటివి. అట్టి ఆ లక్షణ విధానముగా మరి బ్రహ్మమునందు శాస్త్రం చెప్పినటువంటి విధానము సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. కాబట్టి అట్టి ఆనందాన్ని సమృద్ధిగా సంపూర్ణముగా పొందేటువంటి విధానము స్వరూపే అవస్థానము అనేటువంటి మాటగా 3వ సూత్రంలో చెప్పుకొచ్చారు. వృత్తి సారూప్యం ఇతరత్ర అన్నాడు. ఎవరి యొక్క మనస్సు అయితే యోగమునందు ఉండకుండగా, నివృత్తి మార్గంలో ఉండకుండగా ప్రవృత్తి విధానం కలిగి ఉంటుందో అలాంటి వాళ్ళ మనస్సు వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇతరత్ర అంటే ఈ సాధనకు యోగమునకు అనుగుణ్యముగా ఉండకుండగా ఉండే విధానమే ఇతరత్ర, వేరువేరుగా అనేట విధానములో వృత్తి సారూప్యం. ఆ వృత్తి అనేది సారూప్యాన్ని పొందుతూ ఉంటుంది అన్నమాట. సారూప్యము అని చెప్పనంటే ఏ గుణములు మనం కలిగి ఉంటామో ఆ గుణ సారూప్యాన్ని పొందే విధానం ఉంటుంది. వ్యక్తులలో చూసినట్లయితే ఒక్కొక్క గుణంతో ఒక్కొక్కరు మరి అట్లాగే సారూప్యం కలిగి ప్రవర్తించే విధానం ఉంటుంది. ఒక వ్యక్తి మీద ద్వేషభావాన్ని పెంచుకున్నాడు అని చెప్పనంటే వెంటాడతాడు, వాడు ఎంతకాలమైనా వెంటాడతాడు. క్రోధాన్ని పెంచుకున్న, ద్వేషాన్ని పెంచుకున్న, కక్షను పెంచుకున్న, వైరాన్ని పెంచుకున్న వ్యక్తులు త్రాసుపామన్నా కొంచెం వదిలిపెడుతుందేమో కానీ వ్యక్తి మాత్రం దెబ్బతీసేదాకా వదిలిపెట్టాడు. వాడు పదవి ఎక్కిన కాడి నుంచి అంటాడుతూనే ఉన్నాడుగా. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందో అప్పుడల్లా ఆయన్ని హింసించే విధానం లోకంలో చూస్తూ ఉన్నారుగా. ద్వేషాన్ని పెంచుకున్నాడు, ఎట్లయినా ఆయన్ని దెబ్బతీయాలి, ఎట్లయినా హింసించాలి, మానసికంగా కురంగదీయాలి, ఆయన్ని ఈ విధంగా మాటలతోనే చంపిపారేయాలి. ఉందా ఉందా వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ వృత్తి అట్లా సారూప్యం అవుతుందన్నమాట. కక్ష పెట్టుకున్నా అంటే ఆ కక్షే. ఇప్పుడు భీష్ముడు ఆ పూట అక్కడ పోయి
వాళ్ళ తమ్ముల కోసంగా రాజా కాశీరాజును ఓడించి కాశీరాజు పుత్రికలకు అంబాలికలను లాక్కొచ్చాడు, బండి మీద వేసుకున్నాడు. క్షత్రియులకి అలాంటి కొన్ని ఉన్నాయన్నమాట, క్షత్రియులలో అలాంటి ఉన్నాయి అన్నమాట. కనుక వాళ్ళని ఓడించైనా తీసుకొచ్చుకునే విధానం క్షాత్ర విధానంలో ఉంది కాబట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టేశాడు. భీష్ముడికి సామాన్యుడు కాదు, కూడా విలువిద్య అన్నింటిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గలవాడు. పరశురాముడు గురువు, ఎవరికి మరి అంతటి గురు శిక్ష పొందినటువంటి యొక్క ఆయన తీసుకొచ్చిన తర్వాత అంబ అన్నదయ్యా కొంచెం ఆగండి, కొంచెం శాంతి అనిసండి, నేను విషయం చెప్పాలి మీకు. అప్పుడు ఆవేశంలో ఉన్నా ఉద్వేగంలో ఉన్నా చెప్పే అవకాశాలు లేవు, కనుక ఇప్పుడు కొంచెం శాంతి ఇస్తే నేను ఒక విషయం చెబుతా అని చెప్పాను. అన్నది ఏమిటి అమ్మాయి నీకు విషయం అని చెప్పానంటే, ఏమి లేదు, నేను సాలువుని వరించాను, ఆయన కూడా నన్ను వరించాడు, ఇద్దరం ప్రేమించుకున్నాము, వివాహం చేసుకునే ఉద్దేశంతో ఉన్నాము, నువ్వు లాక్కొచ్చావు బలవంతంగా అని చెప్పి మొరబెట్టుకున్నది. సరే అయితే ఈ పొరపాటు అయిపోయిందమ్మా, వెళ్ళిపో, వివాహం చేసుకోమని చెప్పేశాడు. ఇద్దరిని కూడా తమ్మునికి వివాహం చేశాడు. ఆడకపోతే ఆయన ఒప్పుకోవాలా, నువ్వు ఆయన జయింపబడ్డావు భీష్ముడి చేత, ఆయన అందరిని ఓడించి నేను తీసుకుపోయాడు కాబట్టి ఇక నువ్వు ఆయన దానివే తప్ప నా దానివి కాదని చెప్పని ఆయన చెప్పేసేసాడు. అక్కడి నుంచి బయలుదేరి భీష్ముని వద్దకు వచ్చింది. అయ్యా, ఆయన గారు నిరాకరించాడు, నువ్వు బలవంతం తీసుకొచ్చావు కాబట్టి నువ్వే వివాహం చేసుకోమని చెప్పాను అన్నది. అమ్మాయి నాకు చేసుకునే అవకాశాలు లేవు, నేను భీష్మించాను, శబ్దం పోయి అలాంటి నా దగ్గర కుదరవని చెప్పిన అన్నాడు. మరి ఆయన చేసుకోపోయా, నువ్వు చేసుకోపోయాను, నా పరిస్థితి ఏంగా చెప్పి చూసింది, ఏం లేదు. ఇంకా రికమెండేషన్ ద్వారా చెప్పే ఉద్దేశంతో పరశురాముడు గురువు కాబట్టి అడగబోయింది. అయ్యా, మీ శిష్యుడు, మీ ప్రియరత్నం, ప్రియ శిష్యుడు వాడు చూశాడు, ఏం చేశాడు, నా జీవితం ఈ విధంగా చేశాడు కాబట్టి మీరైనా చెప్పి ఒప్పించి వివాహం చేయండి మీ చేతుల మీదగా అని చెప్పని చెప్పించింది. గురువు పిలిపించాడు, శిష్య రా అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చావు కదా, వివాహం చేసుకోమని చెప్పిన అన్నాడు. చేసుకోం స్వామి, నాకు ప్రతిజ్ఞ ఉన్నది, భీష్ముడు అనే పేరు పొందాను, ఆ విధంగా చేసుకునే అవకాశం లేదని చెప్పిన అన్నాడు. గురువుగా చెబుతూ ఉన్నాను, శాసిస్తున్నాను, గురు ఆజ్ఞను పాటించు అన్నాడు. గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, కుదిరే కాదండి. అయితే యుద్ధంలో జయించైనా ఆ అమ్మాయి కట్టబెడతా అన్నాడు. అవి నన్ను ఆశ్రయించింది, నన్ను శరణ వేడింది కాబట్టి అభయం ఇచ్చా కనుక అందువల్ల నేను యుద్ధంలో జయించి ఆ అమ్మాయి కట్టబెడతా అని చెప్పిన అన్నాడు. అట్లా యుద్ధం ఇద్దరికి ఆరంభమైంది, హోరాహోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పరశురాముడు కూడా వెనకం చేశాడు, ఇన్ని లోకాలను జయించాడు, 21 దండయాత్ర చేశాడు. ఇన్ని చేసిన చివరికి శిష్యుని చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గురువు దగ్గర, మరి ఆ శిష్యుడి దగ్గర గురువు గారు ఏమీ కూడా చేయలేకపోయాడు. అమ్మాయి, నా వల్ల కాలేదే, ఇక నీ ఇష్టం. అప్పుడు ఏమైంది, ఆ ప్రేమ కాస్త ముదిరి ద్వేషమైందట. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఎప్పుడైతే ప్రేమ ఎరిగిందో ఆ ద్వేషంగా మారుతుంది. ఇక ఆ ద్వేషంతో ఎట్లయినా భీష్ముడిని సాధించాలి, ఆయన వధించాలి. ఇంతకుముందేమో ప్రేమించా, పెళ్లి చేసుకుంటా అని ఆరోపహంగా పోయింది. ఎప్పుడైతే ఆ ప్రేమ ఎరిగిందో ద్వేషంగా మారిందా మనసు అనేటువంటిది. ఇక ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నది. ఎట్లయినా భీష్ముడిని చంపాలి అన్న విధానంగా వచ్చేసి ప్రేమ ఎరిగిందనుకో ఇక ద్వేషంగా మారుతుంది. ఇక ఆయన చంపాలి అనే స్థాయికి వచ్చేస్తారు. చాలా అట్లా లోకంలో వస్తూ ఉంటాయి. ఏమ్మా, అనుకున్నది కాకపోతే అది ఇంకో రూపకంగా మనస్సు వచ్చేస్తుంది అన్నమాట. ఇక దానికోసంగా ఆమె గారు తపస్సు ద్వారా సాధిస్తా అని చెప్పేసి అని పోయి తపస్సులో కూర్చుంటే పరమశివుడిని మెప్పించింది. పరమశివుడు వచ్చాడు, అమ్మాయి ఏం తపస్సు చేశావు అన్నాడు. నేను భీష్ముడిని చంపాలి అని చెప్పన్నాడు. నీ వల్ల కాదే, భీష్ముడిని చంపడం నా వల్లే కాదు, అంత పరాక్రమశాలి అతను అన్నాడు. మరి ఎట్లా అని చెప్పాను, నువ్వు ఈ జన్మకు సాధ్యం కాదు కాబట్టి మళ్ళా ఇంకోసారి పుట్టిరా, అప్పుడు నీకు సాధ్యం అవుతుందని చెప్పనే విధంగా పరమశివుడు చెప్పిన దానికి ఆమె మరలా ఆ దేహం సాలించి ద్రుపద మహారాజ్ చేసేటువంటి యొక్క యజ్ఞములో యజ్ఞ గుండముకుండగా పుట్టిన వాళ్ళు మొత్తం 3. ఒక ఆమెమో కృష్ణ అనగా ద్రౌపది, రెండో ఆమెమో శకండి,
మూడో అతనేమో దృష్టద్యుమ్నుడు అన్నమాట. ఈ ముగ్గురు అగ్నిగుండంలో నుంచి పుట్టారు. అగ్నిగుండం దాంట్లోంచి పుట్టారన్నమాట. ఆ విధముగా ఆ యొక్క శిఖండిగా పుట్టి చివరికి భీష్ముడు మరణానికి కారణమైందండి. భీష్ముడిని ఆమెను చంపలేదు, భీష్ముని మరణానికి ఆమె కారకురాలైందనమాట. ఆమెను అడ్డం పెట్టి అర్జునుడు బాణాలు సంధించి వదిలిపెట్టాడు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా సత్యైనా సాధిస్తా అని చెప్పి అంటూ ఉంటారు లోకంలో. ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ అయినా పుట్టి సత్యైనా సాధిస్తా అని చెప్పి అనే విధానంగా అట్లా సాధించిందనమాట. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇతరత్ర అంటే ఆత్మతత్వం అనుగుణ్యముగా కాకుండా ఆ మనస్సు గనక ఈ గుణాలకు గనక లోనయ్యిందా అంటే ఆ గుణ సారూప్యాన్ని పొందుతుంది. ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుంచే కృష్ణుడిని తిట్టడమే, అకారణ ద్వేషం కృష్ణుడి మీద, దూషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, అనేక రకాలుగా చేస్తూ. వాడు వికృతి రూపం ఉన్నది. ఎవరి యొక్క చేతి స్పర్శ వల్ల ఆ వికృతి రూపం పోతుందో వాళ్ళ వల్ల మరణము అని చెప్పని ఒక ఏదో ఆకాశవాణి చెప్పింది. ఎవరైనా రాగానే ఆ తల్లి కూడా వాళ్ళ చేతికి ఈ బిడ్డ చెయ్యి అందిస్తుంది అన్నమాట. ఇట్లా మార్పు వస్తాడేమో అని చెప్పని. ఒకసారి కృష్ణుడు వచ్చినప్పుడు ఆ కృష్ణుడి చేతికి వీడి చెయ్యి ఇవ్వగానే వాటిలో వికృతి రూపం పోయింది. అప్పుడు అన్నది, అయ్యా ఎవరి వల్ల మా వాడి యొక్క వికృతి రూపం పోతుందో వాడి వల్ల చావు అని చెప్పనే విధానంగా ఉన్నది, నువ్వు చంపే తీరతా వీడిని, అలాంటి విధానం ఉంది కాబట్టి వాడు చంపమాక అనే విధానంగా కోరుకున్నాడు. సరే నువ్వు కోరావు కాబట్టి 100 తప్పుల వరకు మన్నిస్తావు వీడిని, 100 తప్పులు దాటాయా అంటే చంపేస్తావు అని పరమాత్మ అన్నాడు. నువ్వు 100 తప్పులు అని చెప్పి అన్నావు కదా, ఇప్పటి నుంచి మొత్తం లెక్కేసుకుంటావా అని చెప్పి అడిగింది. ఈ పూట నుంచి లెక్కేస్తా. ఎవరు తెలియ వాళ్ళకుంటుంది. ఇంతకుముందు తిట్టినయి, ఈ పూట తిట్టినయి, రేపు తిట్టినయి మొత్తం లెక్కేస్తావా 100 తప్పులు అని చెప్పి అడిగింది. అట్లా కాదు, ఏ పూట అయితే వాడు 100 చేస్తాడో ఆ పూట చంపేస్తాడు. ఒక పూట చేస్తే ఆ పూట 100 తప్పులు ఏం చేస్తాడు, ఆ పూట చేసినా 25 చేయవచ్చు, 50 చేయొచ్చు, 60 చేయొచ్చు, 70 చేయొచ్చు, 100 దాకా పోడుగా. కాబట్టి వాడికి భద్రత అని చెప్పేసిన విధానంగా వాడు అప్పటి నుంచి వృత్తి సారూప్యం అట్లా మనస్సులో ఆ యొక్క వృత్తి ఆ ద్వేషరూపకంగా వచ్చేసింది అన్నమాట. కనపడ్డా అంటే గట్టిపోయాడు. మీరే ఉన్నారు, ఎవరికో మీరంటే గిట్టన విధానం అయింది, ఆ వీధిలో పోతున్నావు అనుకో, ఆ వీధిలో అయిందనుకో, ఎట్లా చూస్తుంది నిన్ను? కళ్ళు విప్పారు చూస్తుంది, నువ్వు పోయేదావాక కళ్ళు అట్లాగే చూస్తుంది. దాటిపోయినా కానీ వెనక్కి తిరిగి చూస్తానే ఉంటుంది. ఎవరన్నా ఎదురుపడ్డారంటే ఎట్రా చూసావా ఏమిటో, తెలుసా ఆ సంగతి ఏమిటో, ఇలాంటి వ్యక్తి ప్రచారం చేస్తుంది. నువ్వు ఎంత ఓర్పుగా ఉన్నా, ఎంత సహనంగా ఉన్నా, ఎంత మంచిగా నువ్వు ఆమె వంక ప్రేమగా చూసినా, జాలిగా చూసినా, మంచిగా మాట్లాడినా, వారిలో ఒక వృత్తి ఏర్పడిన తర్వాత దాన్ని వీడరు. అట్లా కొన్ని తత్వాలు ఉంటాయన్నమాట. కొంతమంది అయితే ఏదైనా పొరపాటు జరిగిపోతే గమనించుకుని సరే ఏదో అయిపోయింది అనే సానుకూల వాతావరణంగా వచ్చే అవకాశం కొంతమందిలో, సాత్విక స్వభావం గల వాళ్ళల్లో అలాంటి విధానం ఉంది. కానీ ఈ ద్వేషములు బాగా పెరిగిపోయి తామసికం పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో మన గురించి వాళ్ళ దాంట్లో మన ముద్ర పడనే కూడదు. పడిందా అంటే మాత్రం ఇక వాళ్ళు వదలరే, ఎంట పడతా ఉంటారు, ఎక్కడ పోయినా ఎంట పడతా ఉంటారు. ఇంక దండం పెట్టు, కాళ్ళు పట్టుకో, ఏమన్నా నిన్ను క్షమించే ప్రసక్తి. ఆడకి నీ మంచితనంతో అయ్యా చెప్పాయా నువ్వు ఆమెకి అట్లా తిడతావు, ఏదో దొరికి పోను, ఏదో పొరపడే అయిపోయింది అనుకో వదిలిపెట్టేమను, ఎంత చెప్పుకున్నా కానీ అవి వదిలే విధానమే ఉండదు. అట్లా కొన్ని వృత్తులు వచ్చేస్తాయి. అందుట్లో ఈ శిశుపాలికే అయిందని చెప్పనంటే రుక్మి, వాడి చెల్లెలు రుక్మిణి, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పని కూడా అంగీకారం అయిపోయింది శిశుపాలునికి. అంతా లగ్గర పత్రికలు రాసుకున్నారు, కళ్యాణ మండపం మాట్లాడుకున్నారు, అయ్యవారిని మాట్లాడుకున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఈమె గారికి ఏంటంటే కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం, రుక్మిణి అమ్మగారికి, నల్లని వాడంటే ఇష్టం. కాబట్టి ఇప్పటికీ ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఉద్దేశంతో, దానికి కూడా కారణం ఏంటంటే ఈ నారద భగవాన్ల వారు ఈయన బాగా నూరు
ఈ నూరు కొడుకు పోయటంతో ఆయన మీద మనసు కలిగింది. ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పని ఆ యొక్క అయ్యవారు ఉంటే అయ్యవారితో వర్తమానం పంపించింది. అయ్యా, నీవే నాకు భర్తవు కావాలి, నిన్నే వరించి ఉన్నాను, నన్ను చేపట్టు, నీ దాన్నిగా చేసుకో అని అట్లాగా అయ్యవారి ద్వారా విన్నపించుకున్నది. రాక్షస వివాహంతో వివాహం చేసుకోవయ్యా అని చెప్పని ఆమె గారు సూచించింది ఆ పత్రికలో. అట్లాగే వస్తా అని చెప్పని అన్నాడు. అయితే పెళ్లి సమయానికి ఆ పక్క శిశుపాలుడేమో పెళ్లి కొడుకై కూర్చున్నాడు. వాడు ఇక్కడ పెళ్లి కూతురుని చేశారు, అమ్మవారి గుడికి తీసుకొచ్చారు. అంతలో స్వామివారు ప్రత్యక్షమయ్యారు. అంతే, చేపట్టుకున్నాడు, రథం ఎక్కించుకున్నాడు. అప్పన్నే అడ్డొచ్చిన వాళ్ళందరినీ దున్నివాడాడు, తీసుకుపోతూ ఉన్నాడు. ఆ వార్త తెలిసింది రుక్మికి, అన్నకి. వాడు ఒకటి బయలుదేరి వెనకాల పడ్డానికి పోయాడు. అక్కడేదో మర్యాద చేశాడు, పంపించేశాడు, వివాహం అయిపోయింది. తొలి నుంచి ఒక ద్వేషభావం లోన పెంచుకున్నాడు శిశుపాలు. దానికి తోడు అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఏ అమ్మాయి పెళ్లి చేసుకునే ఉద్దేశం, వివాహం చేసుకునే ఉద్దేశంతో ఉన్నాడో, ఆ తీర పెళ్లి దగ్గరికి వచ్చిన సమయంలో తాలి కట్టబోయే సందర్భంలో ఈయన తీసుకుపోయాడు. ఇంకా ద్వేషం ఏమవుతుంది? ఉన్న ద్వేషానికి ఇంకా ద్వేషం ఎక్కువైపోతున్నమాట. అక్కడి నుంచి వాడు రోజు తిట్టడమే పని వాడికి. వాడికి లేదాక భోంచేయటం, తిట్టడం, టిఫిన్ చేయటం, తిట్టడమే పని కృష్ణుడు. అట్లాగా ఉన్న సందర్భంలో ఒకరోజు మంచి సమయం దొరికింది వాడికి. రాసు యాగం ఏర్పాటు చేశారు. రాసు యాగం అంతా పూర్తయిపోయింది. చివరిలో పెద్దగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకుని వాళ్ళని మంచిగా వాళ్ళకి పాదాలకు అడిగి పూలమాల వేసి పెద్దరికంగా వాళ్ళు సత్కరించుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మరి ఈ బాణవులందరూ కూడా మా అందరికీ కూడా మరి పూజనీయుడు, మాకు సచివుడు, మాకు స్నేహితుడు, దగ్గర బంధువు, ఆపదలు ఆదుకునేటువంటి వారని చెప్పి ఉద్దేశంతో ఆయన్నే పెద్దరికంగా చేసుకుని ఆ యొక్క అగర పూజ చేసుకోవటంతో అప్పుడు శిశుపాలుడికి మంచి అవకాశం దొరికిందన్నమాట. అప్పుడు విజృంభించడం. ఆ విజృంభించినప్పుడు ఇక స్వామివారు కూడా లెక్కలో ఈయన లెక్క ఈయనకుంటుందిగా, వాడు తిట్టే తిట్లు అక్కడ ఉన్నాయి, ఈయన లెక్క ఈయనకి ఇక్కడ ఉన్నది. అప్పుడు ఆ అమ్మకి ఇచ్చాడు కాబట్టి మాట 100 తప్పులు అయ్యిందాక ఈయన కూడా వేసి ఉండాల్సిందే. ఏమన్నా తిట్టండి, తప్పదు, తినాల్సిందే. సరే, ఆ రకాలంగా వాడు తిడుతూ ఉంటే మరి పాండవులు వచ్చారు. నాయన, అట్లా తిట్టడం మంచిది కాదయ్యా, మాకేదో ఆయన భగవంతుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, మాకు సన్నిహితంగా ఉన్నాడు, మాకు చాలా ఉపకారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఆయన పూజ చేసుకోవటం మా యొక్క విధానం. యజ్ఞం చేసింది మేము, రాజసూయాగం చేసింది మేము. కాబట్టి మా యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా ఆహ్వానం మీదకి వచ్చారు. కాబట్టి మేము ఆయన పూజ చేసుకోవటంలో మా తప్పెట్లా అవుతుంది? కాబట్టి మీ యొక్క గృహాల్లో మేము పూజ చేయట్లేదు కదా, మా స్థలంలో పూజ చేసుకుంటూ ఉన్నాం అని చెప్పని వీళ్ళు అడ్డుపోయి కాసేపు మాట్లాడటంతో వాడు మన వాళ్ళ మీద పోయి తిరుగుబాటు చేశాడు. ఇక వాళ్ళు వెనక్కి వచ్చేసారు. వాళ్ళు తిట్టడం ఆరంభం చేశాడు. ఈయన లెక్కేయటం ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు, లెక్కలు ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు. వాడు తిడుతూ లెక్కలు ఆరంభం చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళా భీష్మాచార్యుల వారు ఆయన ముందుకు వచ్చాడు. ఏమైనా తిట్టడం ఇది జ్ఞానం ఉందా, ఇలా చిన్నపిల్లల వ్యవహరిస్తున్నావు అని చెప్పి, భక్తుడు కాబట్టి సహించలేడు. భగవంతుని తిడుతూ ఉంటే భక్తులు సహించలేరు కాబట్టి ఆయన వచ్చాడు, సముదాయిస్తూ ఉన్నాడు, మంచిగా చెబుతూ ఉన్నాడు. ఈ చెబుతూ ఉండటం ఏమైపోయింది ఇక్కడ అని చెప్పారంటే ఈ స్వామి లెక్క ఆగిపోతుంది మధ్యలో. వాళ్ళు చేసేది వాళ్ళు తెలియట్లా, ఈ స్వామి ఇక్కడ ఉన్న లెక్క వ్యవహారం ఆయన తెలియట్లా వాళ్ళకి. కాబట్టి వాళ్ళ భక్తి విధానంలో వచ్చేసేసి వాడిని మందలించి, తప్పురా, ఆ విధంగా చేయకూడదురా, మీరు పరమాత్మ రాయన, ఆయన అవతారమూర్తి, చాలా దివ్య మహిమలు గలవాడు, అక్కడ దూషించకూడదు, ఆయన పూజించటం మనందరికీ కూడా శ్రేయస్కారము అని చెప్పని భక్తి భావంతో భీష్ముడు చెబుతూ ఉంటే మళ్ళీ ఆయన మీదగా పోయాడు. ఆయన కాస్త వాయించాడు, ఆయన కూర్చున్నాడు, తిట్టడం ఆరంభం చేశాడు. మళ్ళీ లెక్క ఇక్కడ ఆరంభమైంది. వాడు తిడుతూ ఉన్నాడు, లెక్క మళ్ళా ఆరంభమైంది. మళ్ళీ ద్రోణాచార్యులు వచ్చారు, అడ్డుపడ్డాడు. కొన్ని ఈ లెక్క ఆగిపోయింది. ఇక్కడ లెక్క ఆగిపోతాం. ఏమాత్రం వాడు కనుక వాళ్ళ మాటలు వినేసేసి ఎందులో తిట్టడం చెప్పే ఉద్దేశంతో 80 తిట్లు దాకా వచ్చి 90 తిట్లు దాకా వచ్చి వెనకపోయాడు అనుకో, మళ్ళీ ఈ లెక్క కాస్త నిరుపయోగం అయిపోతుంది. ఇక ఆ తర్వాత చివరికి భీష్మాదులు గుర్తించి, అబ్బాయి స్వామివారు ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఆయన సమత్వం తెలిసినవాడు,
కనుక ఆయన ఏదో మౌనంగా ఉన్నాడు, ఏదో ఆయన ఉద్దేశాలు ఏవో ఉన్నాయి, మనం మధ్యలో అడ్డుపోయి లాభం లేదేక ఇక ఆయన చూసుకుంటారులే అని చెప్పేసి అని ఈ పాండవులు సద్దుమణి గారు, భీష్ముడు సద్దుమణి గారు, అందరూ సద్దుమణి గారు ఇక ఆవాడు ఆరంభం చేశాడు. ఈయన ఒక లెక్క ఆరంభం చేసుకున్నాడు. లెక్క అయిపోయింది. పడాపోడతో పరిసమాప్తి. వృత్తి సారూప్యం ఇతరితర. కనుక ఒక వ్యక్తిలో మనం ఎలాంటి విధానంగా కనుక ముద్ర పడ్డాము అని చెప్పనంటే వాడు ఏదో రూపంగా మన మీద ద్వేషభావాన్ని పెంచుకుని ఏదో చేయబోయే విధానం కూడా చేస్తాడు. చూస్తాం మనం ప్రత్యక్షంగా రోజు టీవీల్లో వార్తల్లో ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏర్పడింది కదా. ఒక ఉన్నతాధికారిగా ఉండి ఉన్నత స్థానం ఉన్నటువంటి వాడు ప్రజల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభువుగా ఉండేటువంటి వాడికి ఉండాలి. ద్వేషభావాలు ఉండకూడదు. ఏదన్నా ఉంటే పక్కన పెట్టేయాలి. ఆ యొక్క స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నావు, సమస్త ప్రజలకి నాయకుడుగా ఉన్నావు. ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి విధానం ఉండాలి? మంచి విధానమే ఉండాలి. తప్పు చేస్తే దండించడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అప్పచెప్పు వాళ్ళకి విచారిస్తారు, దండిస్తారు. కానీ అకారణంగా ఓ ద్వేషభావాన్ని పెంచుకుని ప్రవర్తించే విధానం వ్యక్తిగా ఉండకూడదు. అయితే లోపల ఈ తామసిక వృత్తులు బాగా పెరిగి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు ఆ సారూప్య భావాన్ని పొందే విధానము వస్తుందన్నమాట. సారూప్యం, వృత్తి సారూప్యం. ఇతరత్ర అంటే ఈ జ్ఞాన విధానంగా లేకుండా ఉన్నట్లయితే, అజ్ఞాన ప్రవృత్తులు కలిగి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు ఈ మనస్సు లోపల ప్రవేశించి అవి ఆ సారూప్య భావాన్ని పొంది అట్లా కొనసాగుతూ ఉంటాయి. ఆ ద్వేషముతోనే, క్రోధముతోనే, ఆ విద్వేషముతోనే కొనసాగే విధానంగా ఏర్పడుతుంది. అవి మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం. దుర్యోధనుడు పాండవుల మీద అకారణంగా పెంచుకున్నటువంటి ఒక ద్వేషము, కక్ష, వృత్తి సారూప్యం. కనుక చివరిదాకా వాడికి వాళ్ళ మీద ద్వేషమే ఉన్నది. వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నా, వాళ్ళు ఎంతగా సామ్య భావనగా కోరుకుంటూ ఉన్నా, వారు ఎంత మంచిగా ఉందామన్నా, కలిసి ఉందామన్నా కానీ అంగీకరించడం లేదు. ఎందుకు అంటే వాడి వృత్తి ఆ విధంగా సారూప్యం అయిపోయింది. ఆ ద్వేష రూపముగా సారూప్యం అయిపోయింది అన్నమాట. ఇది లోకములో చాలా అందరికీ అవుతుంది అంటే అందరికీ కాదు, ఎక్కువగా తామసికాదులు పెరిగిపోయి ఉన్నటువంటి వాడు, తమో గుణాలు లోపల బాగా పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తామసిక సంబంధమై ఉన్నటువంటి ద్వేషాది గుణాలు వాటికి బాగా బలం వస్తుందన్నమాట. ఆ బలం వచ్చి మనస్సుని వాటి వైపుకి మళ్లించుకుంటాయి. మళ్లించుకుని ఏం చేస్తాయి అంటే నిరంతరంగా కూడా సాధింపులు చేసే విధానం. ఈ ముఖ్యం కుటుంబాలలో చాలా వరకు సాగుతూ ఉంటాయన్నమాట. కుటుంబాలలో అత్తాపాళ్ళు ఉంటారు, సాధింపులు ఉంటాయా? ఏమ్మా? ఇప్పుడు భౌతిక భిక్షాందేహి అన్నాడు. అనగానే కోడలు వచ్చి అబ్బి వెళ్ళిపోరా అని చెప్పాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతలేకపోయిన తర్వాత అత్తగారు వస్తాను అటు నుంచి. వస్తా ఉంటే ఇంటికి పోయావా అడిగింది. పోయానమ్మా అన్నాడు. ఏముంది అక్కడ? పొమ్మని చెప్పందమ్మా. పొమ్మందా? రా అని చెప్పాను. పొమ్మని అధికారం ఉందా? పొమ్మని అధికారం? రామని చెప్పి. ఆహా, అది పరమానందం అయింది. ఎంత ఉత్తమరా, ఎంత త్యాగమూర్తి, ఎంత దాతృత్వం ఉన్నది. పోయేవాడిని రమ్మని చెప్పి ఉంది కదా అని చెప్పనే భావంతో ఇక వాడు బయలుదేరాడు. ఈమె గారు వచ్చింది, ఇంట్లో భోంచేసుకున్నది, చక్కగా పడుకున్నది. చెప్పింది కోడలతో, వాడు ఎప్పుడు భౌతి భిక్షాంది అంటాడో నన్ను లేపు అని చెప్పాను. అలా అలా సరే, వాడే వాకిటికి ముందు హరినామ కీర్తనలు చేసుకుంటూ ఉన్నాడు, భజనలు చేస్తూ ఉన్నాడు, కిటికలు వాయిస్తూ ఉన్నాడు, నామాలు అనే కీర్తనలు పాడుతూ ఉన్నాడు. పరమానందం వాడికి. ఇల్లాలు ఇంటికి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, ఇస్తుంది ఈ పూట పుష్కలంగా పెడుతుంది. రమ్మని చెప్పి అంద కదా.
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగని పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో సీతారామస్వామి నే చేసిన నేరమదే ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన మోమోటం పడకుండగ నీదగు మురుగులు గొలుసులు నడిగితిన కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితే గాని సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. ఈ విధంగా వాడికి ఎన్నైతే కీర్తనలు రామదాసు కీర్తనలు, తోడదాసు కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, మీరాబాయి ఏమి వీడు ఏంటంటే ఇంట్లో పోయింది అమ్మగారు, ఈ పూట నాకు అమ్మగా భోజనం పెట్టే ఉద్దేశం ఉందేమో, రమ్మంది కదా, భోజనం పెట్టే ఉద్దేశంతో ఏ ఏర్పాట్లు చేస్తా ఉన్నది, ఏర్పాట్లు బాగా చేస్తా ఉన్నది. మరి అవన్నీ కావాలి కదా. ఇప్పుడు గారెలు, పకోడా, బజ్జీలు, ఒడియాలు, అవన్నీ కావాలని టైం తీసుకుంటుంది. అంతే, చిటికలు వాయిస్తున్నాడు, ఎగురుతా ఉన్నాడు. రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, మీరాబాయి కీర్తనలు, ఇంకా నామదేవి కీర్తనలు, ముత్తుస్వామి కీర్తనలు అన్ని జ్ఞాపకం వస్తాయి పడగా అప్పుడు సందర్భంలో. ఈ ప్రకారంగా మరి 1 గంట 1:30 2 ఎగిరి చివరి నీరసం వచ్చి ఇక అప్పుడు అమ్మ భౌతి భిక్షాందేహి అని చెప్పని వాడు అన్నాడు. అప్పుడు కోడలు అత్తగారు లేపింది. అమ్మ ఇలే అది అన్నాడు అని చెప్పని కోడలు చెప్పింది. అత్త ఇదిగోడు అన్నాడు, భౌతి భిక్షాందేహి అన్నాడు అని చెప్పని అన్నదాన్ని. అప్పుడు ఒకటి బయటకు వచ్చి పోరా అని చెప్పాను. ఏమిటమ్మా పోరా అని చెప్పు, నువ్వేక రమ్మని చెప్పానది, అవును రమ్మన్నాను, ఎందుకు రమ్మన్నాను, నువ్వు తొలిగా వచ్చావు కదా, నా కోడలేముంది పోరా అని చెప్పి అంది కదా. పోరా అనేటువంటి అధికారం దానికి ఎక్కడ ఉన్నది? అనే అధికారం ఆమె కాడ ఉంది. నేను అనాలి. ఇప్పుడు అంటున్నా, ఓ ఏమ్మా అప్పుడే చెప్పొచ్చుగా ఆ మాట, ఏది రాగానే నువ్వు అన్నావా మౌతి భిక్షాన్ని దేహి అని అంటానికి? నువ్వు ఇప్పుడు ఈ ప్రకారంగా కుటుంబాలలో చూసినట్లయితే వృత్తి సారూప్యం ఇతరత్ర, ఈ వృత్తులు తామసిక సంబంధమై ఉన్న వృత్తులు అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రతీకారం కావచ్చు, వైరం కావచ్చు, అభిమానం ఏర్పడేటువంటివి కావచ్చు, పొరపాట్ల వల్ల ఏర్పడేటువంటివి కావచ్చు, ఏదో రూపంగా మనసు లోపల ఒక భావాన్ని పెట్టుకుని వేరే వాళ్ళ పేరు పెట్టి మాట్లాడుతుంటారు. మళ్ళా నేరుగా అనడం వల్ల ఇండైరెక్ట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా లోకంలో చాలా వరకు మనం అలాంటి ప్రవృత్తులు చూస్తూ ఉంటాము. వ్యక్తులలో ఆ మనస్సు అనేటువంటిది ఆ గుణములతో మిళితమై జరిగేటువంటి విధానముగా వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పిన అన్నాడు. ఎవరికైతే ఆధ్యాత్మికత లేదో, తాత్విక విధానం లేదో, ధ్యాన విధానం లేదో,
నివృత్తి మార్గంలో పోయే విధానం లేదో ఇవేవి కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో అజ్ఞాన సంబంధము తామసిక సంబంధమై ఉన్నటువంటి గుణాలు మనస్సులో ఆ సారూప్య భావాన్ని పొంది నిలబడతాయి. అట్లాగే తిష్ట వేసుకుంటాయి. ఏమి ఆ వ్యక్తిని కనబడగానే అమ్మటే వాళ్ళల్లో ఆవేశం పెరుగుతూ ఉంటుంది, ఉద్వేగం పెరుగుతుంది, బీపీ పెరిగిపోతుంది, అనేకం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇది మనస్సులో ఏర్పడ్డటువంటి ఒకనొక వృత్తి అని చెప్పాడు. కాబట్టి స్వరూపే అవస్థానం. అది ఎవరికంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము ద్వారా చిత్తవృత్తిని జయించిన వానికి ఉండేటువంటిది ఏంటంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తి సారూప్యం అది తదా దృష్టి స్వరూపే అవస్థానం. ఆ స్వరూపమునందు నిలకడగా ఉండే విధానం వాళ్ళకు ఉంటుంది. అలాంటి యోగము చేయకుండా వ్యవహారం మాత్రమే శీలించేటువంటి వాళ్ళకేమో వృత్తి సారూప్యం ఇతరత్ర అనేటువంటి విధానం వాళ్ళకి ఏర్పడుతుంది అనే మాట చెప్పుకొస్తూ ఇక్కడ వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పని అంటే ఆ సారూప్యమై ఉన్నటువంటి వృత్తి, మనసులో ఉన్నటువంటి వృత్తి, చిత్తములో ఉన్నటువంటి వృత్తి ఎన్ని రకాలు కలిగి ఉన్నది ఇక్కడ వచ్చేటువంటి పాయింట్. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. ఉండగా రథయాత్ర వేలా పండగ మంచి పని, మంచిదే అది రావాలి. నిజంగా సాత్వికుడు, మంచివాడు, ఏదో లోకానికి మంచి చేయాలి అనేటువంటి మంచి భావం ఉన్న వ్యక్తి మొన్న కనుక వచ్చి ఉన్నట్లయితే ఈ పాటికి మంచిగా డెవలప్ అయి ఉండేది. పిల్లకాయలకు కూడా మంచి జాబులుగా మంచి కంపెనీలు అన్నీ వచ్చి దురదృష్టం. పట్టండి. ఏంటి సరే సరే 4 రోజులు లోన పెట్టాడు. ఇప్పుడు కండూతి తీరింది. పెట్టాలి కోరిక తీరింది. కానీ ఓటకి దీపావళి పండుగ అయిపోతుంది.